దీని కింద దాక్కుందావరా, ఎవరికి కనపడవు. దూరు దూరు బాగా ముందు కూర్చో. అరుగోరా. అమ్మో అరుగో. దెయ్యాల కోనలోకి వెళ్ళారు. వాళ్ళేం బతుకుతారు, దెయ్యాలే పీక్కుతుంటాయి. పదండి బాస్తో చేద్దాం. పెద్దరు, వాళ్ళు ఇంకా మనల్ని వెంబడిస్తున్నారంటావా? ఏమోరా. బెదరు, మనం ఎక్కడికి వచ్చామురా? అదేరా నాకు తెలియటం లేదు. బెదరు, ఈ చెట్టుకి దాక్కుందామా? మనం ఎవరికి కనపడం. మన పరిస్థితి లాగా ఇంత గందరగోళంగా ఉంది. తమ్ముడు బెదరు, ఇక్కడేదో త్వర ఉందిరా. ఈ రాత్రికి ఇక్కడ దాక్కుందామా? అలాగే. నాకేదో భయంగా ఉందిరా. నాకైతే గుండె ఆగిపోయేటుందిరా. మనం రౌడీల బారి నుంచి తప్పించుకొని దెయ్యాల బారిన పడ్డావేంట్రా? ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవటం ఎలా? అరే, ఒక ఐడియా రా. ఏంట్రా? మనం పాటలు పాడితే మనుషులే పారిపోతారు కదా. ఇప్పుడు పాడామనుకో, దెయ్యాలు కూడా పారిపోతాయిరా. మంచి ఆలోచన రా. రై రై మొదలుపెట్టు మొదలుపెట్టు.
సంఘాల అధినేత బహుచిరాక్, జాతీయ మర్రి చెట్లు చింత చెట్ల కౌలుదారు బహుచిరాక్, అఖిల భారత సమాధి స్థలాల హక్కుదారు బహుచిరాక్, సంపూర్ణ భూత సాక్షాత్తు ప్రేత భూత ప్రేతాల నేత బహుచిరాక్, బహుచిరాక్, బహుచిరాక్. అల్పాయుష్మాన్ భవ, శీఘ్రమేవ పిశాచ రూప ప్రాప్తిరస్తు. గానగుట్ల గోబల్లారా, మీ కంఠం అమోఘం, మీ గానం పిశాచ మధురం. గతంలో బాలమురళీకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం అంటూ బాలగాయకులు ఎందరో వచ్చారు, పాడారు, కానీ మాకు నచ్చలేదు. మీ వాయిస్లో ఉన్న మాధుర్యం వాళ్ళలో లేదురా. దేశంలో ప్రజల్ని పీల్చుకు తినే రాజకీయ దెయ్యాలు ఎక్కువడంతో మాకు డిమాండ్ తక్కువై నిరసించిపోతున్నాం. చాలా కాలం తర్వాత మా డెవిల్స్ ఫ్యామిలీస్ ముఖాల్లో ఆనందాన్ని కోరుకుంటున్నాను. ఆనందంతో నా పుర్రె ఊగిసలాడిపోతోంది. పాడాపొద్దు, పాడండి. పాడే కాదు, ఆడండి. నిజంగా మేమంత బాగా పాడుతున్నావా సార్? వారి నీ అబ్బా, ఒకసారి చెప్పాను కదా, పదే పదే పొగిడించుకోవడానికి ఇదే రవీంద్ర భారతి స్టేజీ కాదు, దయ్యాల దర్బార్. మొదలెట్టండి. స్టార్ట్. వండర్ఫుల్, వండర్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. దయ్యారే, మీ ఆటపాట మమ్మల్ని అలరించాయి, మా కళేపురాన్ని కదలించాయి, మా కపోలంలో కితకితలు పెట్టాయిరా. మమ్మింత ఆనందింపజేసిన మీకు ఏదైనా చేయాలనిపిస్తుందిరా. కోరుకోండిరా. సార్, మమ్మల్ని ముషిరాబాద్ సెంటర్ జైలు పంపించండి సార్. జీవితాంతం అక్కడే ఉండిపోయేలా వరమేమండి సార్? జైలుక? ఐఎమ్ వెరీ సారీ. ఈ దేశంలో జైళ్ళన్నీ మంత్రులు, రాజకీయ నాయకులు, స్వామీజీలతో కిటకిటలాడిపోతున్నాయిరా. నో వేకెన్సీ. అయినా దేవి కోరికరా, మీరు గొప్ప గాయకులే కానీ బుర్రలేదని తెలిపోయిందిరా. ఓకే ఓకే, మీకేం కావాలో నేను ఇస్తాను రా. కొంపదీసి మనల్ని కూడా దెయ్యాలుగా మార్చేసి రోజు గాన కచేరీ చేయమంటాడేమోరా. వాటం చూస్తే అలాగే ఉంది. బోఫోర్స్, బోఫోర్స్. సైలెన్స్, సైలెన్స్. జాగ్రత్తగా వినండి. మీరిద్దరూ మనసులో ఏదైనా ఒకే కోరిక కోరుకుని హైరా కసకస వైరా ఖరఖర అనే మంత్రం చదివి పరస్పరం 3 సార్లు చేతులు కొట్టుకుంటే మీరన్నది జరుగుతుంది. థ్యాంక్స్ జయ్యాల రాజు గారు. స్కామ్, స్కామ్. ఆగండి, ఆగండి అని అర్థం. ఈ వరం మీకు జీవితాంతం ఉండదు. ఈరోజు అమావాస్య, మాకు పబ్లిక్ హాలిడే. ఈ రోజు మొదలు వచ్చే పౌర్ణమి రోజు సాయంకాలం సూర్యాస్తమయం వరకు మాత్రమే ఈ వరం మీకు పనిచేస్తుంది. లేరా, ఎంతో కొంత లేద్దాం. ప్రొహిబిషన్, ప్రొహిబిషన్. కూర్చోండి, కూర్చోండి అంటున్నారు. ఈ వరం ప్రతిరోజు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు మాత్రమే పనిచేస్తుంది. డోంట్ ఫర్గెట్. ఇదేంట్రా, ఒక్క వరం ఇచ్చి ఇన్ని కండిషన్లు పెట్టాడు. పర్లేదులే, దక్కిందే దక్కుదల. Hey, go first. రైజ్ అంటకాయకులు, మీకు మరో సబ్సిడీ ఇస్తున్నా. మీకు ఈ వరాలున్నంత కాలం పశుపక్షాదులు మాట్లాడే భాష కూడా మీకు అర్థం అవుతుంది. నౌ మూవ్ అవుట్, మూవ్ అవుట్. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి దెయ్యాల రాజా? కళ్ళు మూసుకుని తెరిచేలోగా మీరు మర్రి త్వర బయట ఉంటారు. కళ్ళు మూసుకోండి.
తెల్లారిందిరా తెల్లారింది. బెదరు అరే బెదరు ఏమన్నా కోరుకున్నావురా? కోరుకున్నావు. హైరా కసకస వైరా కరకర కృష్ణ కృష్ణ కృష్ణ. అరే దీనికి స్టీరింగ్ లేదు కదా, ఎలా వెళ్తుంది? ఒరి నీ అబ్బా బియ్య పస్తాలాగా పడ్డావేంట్రా? పొరమోకు ఆల్మట్టి ఆల్మట్టి. ఓరి పొద్దున్నే ఆలంపాటి ప్రాక్టీస్ చేస్తున్నావేంట్రా? కాదు సార్, ఎదురుగుండా పొరమోకు స్థలంలో. స్థలంలో? మీరు రండి, ముందు ముందు మీరు రండి. ఏంట్రా? అదిగో అదిగో చూడండి సార్, అదిగో అదిగో చూడండి సార్. ఇదేంట్రా? రాత్రేగా ఈ స్థలం ఆక్రమించుకుని హోటల్ కడదాం అనుకున్నాం, తెల్లారిపాటికి బిల్డింగ్ వచ్చింది ఏంట్రా? You're such a temptation. You're such a హైరా కసకస వైరా కరకర. ఎంత మాయగా ఉందరా. ఆల్మట్టి ఆల్మట్టి. నోర్మై ఆల్మట్టి లేదు, బంకమట్టి లేదు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందరా. అదేనండి, మినిస్టర్ని చంపేటప్పుడు అడ్డం పడ్డది. మొదటి నుంచి మన పళ్ళు చెడగొడుతున్నది వీలేనండి. అదేంట్రా? వాళ్ళిద్దరూ దెయ్యాల కోనకి వెళ్ళారు, అక్కడ దెయ్యాలు ఇరుసుకు తిన్నాయి అని చెప్పారు కదా మన అళ్ళు. అంటే నాకిప్పుడు అర్థమైంది, ఏమర్థమైందిరా? వాళ్ళు దయ్యాలయ్యారన్నమాట. ఆ మాయామహల్లో ఉండేది దయ్యాలన్నమాట. మీకు అర్థమైందా అండి? అరే అయ్యా దెయ్యం అయ్యా, దెయ్యం. వీడొకడు పేరుకు మెయిన్ విలనే కానీ దయ్యాలంటే ఎంత భయమో. వీడికన్నా నేనే బెటర్. ఆల్మట్టి